అతి ప్రాచీన కాలం నుండి మొదలుకొని మన దేశంలో ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచారని అనడానికి చింతిస్తున్నాను. ఇటువంటి వైఖరి కారణంగా మన దేశం, అక్కడి ప్రజలు చాలా నష్టపోయారు. ప్రతి రంగంలోనూ నాకిది కనిపించింది. మన దేశపు మందులను ప్రతి ఇంట్లోనూ ఉపయోగించిన రోజులున్నాయి. అవి మూలికలు లేదా మరేమైనా అయ్యుండొచ్చు. ఇంటి ఇల్లాలు వాటిని సేకరించి కావాలనుకున్నప్పుడు ఔషధాలు తయారు చేసేది. అందుచేత దీనికి ఎటువంటి ప్రత్యేకమైన చదువు అవసరం లేదు. ప్రతి గృహిణి దీనిని నిర్వహించగలిగేది. ఇంట్లో అనారోగ్యం చేసిన వారు చెప్పుకోదగ్గ ప్రయోజనం పొందేవారు. నా తల్లిగారి కాలంలో అలాంటి సాధారణమైన ప్రభావవంతమైన మందులు, ముఖ్యంగా పాము, తేలు, కాటు వంటి వాటికి చాలా ఉండేవి. కామెర్లు, చర్మ సంబంధమైన రోగాలకు కూడా గ్రామీణ వైద్యం లభించేది. చూశారా, మన ప్రజలు ఎంతో సంకుచిత మనస్కులుగా మారిపోవడం జాలిపడవలసిన విషయం. ఇలా పోగొట్టుకున్న జ్ఞానాన్ని ఎలా తిరిగి పొందాలో మీకు మీరే ఆలోచించుకోవలసిన విషయం. ఈ రోజుల్లో ప్రతిరోజు కొత్త విషయాలను కనుగొంటున్నారు. అయితే అవి చాలా సాంకేతికమైనవి, సంక్లిష్టమైనవి. పూర్వకాలంలో లాగా అవి సర్వసామాన్యం, సరళం కావు. ఒక దేశం పతనావస్థకు చేరినప్పుడు అటువంటి మూర్ఖత్వం, జడత్వం ఏర్పడతాయి. దీనివలన మనం చాలా నష్టపోయాం.